మళ్లీ తుపాకులు ఘర్జిస్తాయా? మరోసారి బాంబుల మోత మోగుతుందా? గాజా వీధుల్లో మళ్లీ భయమే రాజ్యమేలుతోంది. నెక్స్ట్ ఏం జరగబోతోందోనన్న టెన్షన్ అక్కడి ప్రజల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాలస్తీనా పోరాట సంస్థ హమాస్కు ట్రంప్ ఓ వైపు నుంచి డెడ్ లైన్ పెట్టారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన సైనికులకు యుద్ధ పిలుపునిచ్చారు. ఇంకోవైపు హమాస్ తమ పై స్థాయి అధికారులను అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఫోన్లు వాడొద్దని హెచ్చరిస్తోంది. ఈ మూడు అంశాలను గమనిస్తే మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. డెడ్ లైన్ ప్రకారం హమాస్ బందీలను విడుదల చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఈ మాట అన్నారో లేదో అటు నెతన్యాహు కూడా సీన్లోకి దిగారు. బందీలను హమాస్ రిలీజ్ చేయకపోతే యుద్ధం తప్పదని తేల్చి చెప్పారు. హమాస్ చెప్పింది చేయకపోతే కాల్పుల విరమణ ఒప్పందం చెల్లదని షాక్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. గాజా సమీపానికి వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్కు నెతన్యాహు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 16 మంది ఇజ్రాయేలీ బందీలను హమాస్ విడుదల చేసింది. ఇక అక్టోబర్ 7, 2023 దాడిలో ఇజ్రాయెల్కి చెందిన మొత్తం 251 మందిని బందీలుగా హమాస్ తీసుకెళ్లింది. అందులో విడతల వారీగా కొంతమందిని విడుదల చేస్తూ వచ్చింది. జనవరి 19, 2025న కాల్పుల విరమణ సమయానికి 76 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారు. వారిలో 16 మందిని హమాస్ రిలీజ్ చేయగా ఇంకా 60 మంది బందీలు వారి వద్ద ఉన్నట్లుగా లెక్క. మొదటి విడత ఒప్పందం ప్రకారం మొత్తం 33 మంది బందీలను విడిచిపెట్టాల్సి ఉంది. అంటే ఇంకో 17 మంది బందీలను ఫిబ్రవరి 16 లోపు విడుదల చేయాల్సి ఉంటుంది. మిగిలిన బందీల విడుదలలో ఆటంకాలు వచ్చాయి. హమాస్ బందీల విడుదలను ఆలస్యం చేస్తోంది. దీనికి కొన్ని కారణాలు చెబుతోంది. గాజాకు సరైన సహాయ సామగ్రి చేరకుండా ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకుంటున్నాయన్నది హమాస్ ప్రధాన ఆరోపణ. అటు యుద్ధం సమయంలో ఎక్కడెక్కడో ఉన్న వారంతా తిరిగి గాజాకు వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ సైనికులు వారిపై కాల్పులు జరుపుతున్నారని హమాస్ అంటోంది. నిజానికి అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం హమాస్ చెబుతున్నది నిజమే. అటు ఇజ్రాయెల్ మాత్రం దీనికి ఏమాత్రం సమాధానం చెప్పడం లేదు. ఈ కారణంతో హమాస్ బందీల విడుదలను ఆలస్యం చేసింది. ఇప్పుడిదే ట్రంప్కు కోపాన్ని తెప్పించింది. ఇజ్రాయెల్ అమెరికాకు మిత్రదేశం కావడంతో ట్రంప్ నెతన్యాహుకు మద్దతుగానే మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ట్రంప్ గాజాను కబ్జా చేస్తానంటున్నారు. గాజాను అమెరికా పరిపాలిస్తుందని చెబుతున్నారు. దీనిపై అరబ్ దేశాలు ఇప్పటికే భగ్గుమన్నాయి. ఈజిప్ట్, జోర్దాన్ లాంటి దేశాలు ట్రంప్ ఆలోచనను గట్టిగా ఖండించాయి. అయితే ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. చెప్పిన మాటనే పదే పదే చెబుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో హమాస్కు డెడ్ లైన్ పెట్టడం సంచలనం సృష్టించింది. హమాస్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని నిలుపుకోకపోతే మళ్లీ ఇజ్రాయెల్తో కలిసి దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించడం ప్రకంపనలు రేపుతోంది. ఈ పరిణామాలతో గాజాలో ప్రజలకు మరోసారి నరకం తప్పదా అనే భయాందోళనలు మొదలయ్యాయి. 15 నెలల యుద్ధం తర్వాత ఇప్పుడిప్పుడే శరణార్థ శిబిరాల నుంచి బయటకొచ్చి తమ ఇళ్లకు వెళుతున్నారు గాజా ప్రజలు. ఇదే సమయంలో మళ్లీ యుద్ధం రావచ్చనే వార్తలు వారిలో భయానికి కారణమవుతున్నాయి. అక్టోబర్ 7, 2023న మొదలైన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జనవరి 19, 2025న ముగిసింది. ఈ కాలంలో 48,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారి ఇళ్లు నాశనమయ్యాయి. తిండి లేదు, నీరు లేదు, కరెంట్ లేదు. అటు రావాల్సిన సాయం కూడా ఆగిపోయింది. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న ప్రజలు మరోసారి యుద్ధాన్ని భరించాల్సి వస్తే అది మొత్తం గాజా ఉనికికే ప్రమాదం.